అందరికీ నమస్కారం. ఈరోజు డేట్ వచ్చేసి 5/1/2024. మనం ఈరోజు సత్తెంపల్లి ఏరియా అబ్బూర్ అనే గ్రామంలో ఉన్నాం. ఒకసారి మనం ఎలైట్ సీడ్స్ వారి లాల్ అనే వెరైటీలో ఉన్నాం. ఒకసారి రైతు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన అడిగి ఈ వెరైటీ ఎలా ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. మీరు ఎలైట్ సీడ్స్ వారి లాల్ అనే వెరైటీ వేశారు కదా? అవునండి. ఎలా ఉంది వెరైటీ? నమస్తే అండి, నా పేరు పెద్దింటి వెంకటేశ్వర్లు, అబ్బూరు గ్రామం, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లా. నేను మన ఎలైట్ సీడ్స్ వల్ల లాల్ అనే వెరైటీ వేసానండి. ఇంకోండి, లాల్ అనే వెరైటీ నేను మూడు ఎకరాల్లో పెట్టాను. మేజర్లీ ఈ వెరైటీలో నేను గమనించింది ఏంటంటే అండి, తాలు శాతం తక్కువ. తాలు శాతం మీరు కంపేర్ టు నేను అదర్ వెరైటీస్ ఎన్ని వేసినా కూడా ఈ సంవత్సరం దీంట్లో తాలు అనేది చాలా తక్కువ. మెయిన్ థింగ్ ఏంటంటే కాపు బాగా ఎక్కువ అండి, చిక్కటి కాపు. ఇదిగో చూడండి, అప్రాక్సిమేట్లీ ఈ చేనేసి దరిదాపుల్లో 120 రోజులు కాబోతుందండి. ఎంతబడికి ఎక్కడ ఇగురు డ్యామేజ్ కానీ ఏది కానీ, చెట్టు మొత్తం కూడా కాసింది చూడండి. విపరీతమైన కాపు. ఎక్కడ చూసుకున్నా కూడా మీరు కింద దాకా కూడా చూసుకున్నా కూడా తాలు అనేది ఉండదు, చూసుకోండి. మెయిన్ ఈ వెరైటీలో ఇంకోటి మేజర్లీ గమనించింది ఏంటంటే టాలరెన్స్ అండి. టాలరెన్స్ చూసుకుంటే మీకు కంపెనీ వాళ్ళందరూ కూడా ఇది టాలరెన్స్ వెరైటీ అని ఇస్తూ ఉంటారు. బట్ ఈ వెరైటీలో బొబ్బర్ అనేది మీకు ఏడా తగలదండి. ఏదన్నా మన నార్మల్లో నారు కొంచెం ఉంగటేర్లు గోయక వస్తే కామన్గా వచ్చేదే, కానీ ఈ వెరైటీలో టాలరెన్స్ అనే దానికి 100కి 99% న్యాయం చేసిందండి ఈ వెరైటీ. మీరు ఇప్పుడు కాపు చూసారు కదన్న, ఇప్పుడు కాయల్లో విత్తనాలు ఏమైనా లెక్కేసారా? విత్తనాలు 80 పైన నుంచి 90కి టచ్ అయినాయండి. మీకు తేజ వెరైటీలో ఏ సైజుకు తగ్గ ఎన్నైతే విత్తనాలు ఉంటాయో దీంట్లో అన్ని విత్తనాలు ఉంటాయో గమనించాను. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మిరపేస్తున్నారుగా, ఇన్ని సంవత్సరాల్లో విల్ట్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అన్న ప్రతి సంవత్సరం. అవునండి. ఇప్పుడు ఈ ఎలైట్ లాల్లో విల్ట్ శాతం అనేది ఏమన్నా కనపడిందా? లేదండి, ఇది 3 ఎకరాలు పెట్టండి. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా విల్ట్ చెట్టు అనేది ఒక్కటి కూడా తగలదండి దీంట్లో. ఒకసారి మనం ఈ చేను అంతా పరిశీలించినట్లయితే విల్ట్ శాతం కూడా ఎక్కడ ఒక్క మొక్క కూడా విల్ట్ శాతం అనేది లేదు. తాలు కానీ బొబ్బరు కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు మీరు గత సంవత్సరాల్లో కూడా మిగతా వెరైటీలు వేసి ఉంటారు కదన్నా, మీరు వేసిన వెరైటీలతో పోల్చుకున్నట్టే ఈ ఎలైట్ సీడ్స్ వారి లాల్ అనే వెరైటీ వాటికంటే బాగుందా, లేకపోతే వీటికంటే అది బాగుందా, మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా అండి, ఈ వెరైటీలో మేజర్లీ గమనించింది ఏంటంటే టాలరెన్స్. ఇంకోటి దీంట్లో బాగా గమనించింది కలర్ శాతం ఎక్కువ అండి కాయకి, ప్లస్ ఈల్డింగ్ ఎక్కువ. మెయిన్ ఈ కతిమ వెరైటీలు ఏదైనా కూడా కొంచెం రైన్ కనుక కొంచెం ఎక్కువ పడితే తాళ్ళు అవటం నేను బాగా గమనించేవాడిని. బట్ ఈ డిసెంబర్ నెలలో వర్షం పడ్డా కూడా నాకు కొంచెం భయం ఉండేది తాళయిద్దేమో అనుకొని. బట్ ఇది మాత్రం మనం ఏదైతే బియాండ్ ద ఎక్స్పెక్టేషన్ అన్నట్టు 100కి 100% తాలు శాతం అయితే దీంట్లో లేదండి. తాళ్ళు లేదని నేను అన్నో అరాకొరకాయ తాలు అనేది సహజంగా ఉంటుంది. నేను వేసిన ప్రీవియస్ ఇయర్స్ అంత ముందర నేను చూసిన తాలు కంటే ఈ వెరైటీలో తాలు శాతం చాలా తక్కువ. ఇంకోటి మెయిన్ డిసీజ్ మేనేజ్మెంట్ తక్కువ అండి. ఈ ఫంగిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం టైం బట్టి మన చేలో ఏ ప్రాబ్లం ఉందో చూసి మనం అప్లికేషన్ ఇస్తే కరెక్ట్గా ఈ చెట్టు అనేది తీసుకుంటుందండి. ఈ వెరైటీకి ఉన్న మెయిన్ లక్షణం మాత్రం అది ఒకటి గమనించాను నేను. ఇంకోటి గమనిస్తే అన్న, ఇప్పుడు మీకు కింద కాపు పై కాపు కాయ సైజ్ ఏమన్నా తగ్గినట్టు ఉందా, లేకపోతే ఒకటే సైజు ఉందా, ఎలా ఉంది సైజు? ఇరికండి, యూనిఫామ్ సైజ్ అండి. మీకు కింద నుంచి ఎక్కడైనా చూసుకోండి, ఒక్క కాయ కూడా కింద నుంచి పై నిన్న మొన్న పడ్డ కాయలు కాకుండా ప్రతి ఒక్క కాయ కూడా యూనిఫామ్ సైజ్ అండి. ప్రతి ఒక్క కాయ కూడా కలర్ మాత్రం ఎక్సలెంట్ అండి. నేను ఇంత ముందర చూసిన వెరైటీల్లో ఈ కలర్ అయితే నేను ఏడా చూడలేదు. సుపీరియర్ కలర్ అండి ఇది, ఈ కలర్ మాత్రం. క్రింది నెంబర్కు ఫోన్ లేదా వాట్సాప్ చేసి ఆర్డర్ చేయగలరు. మరిన్ని ఆసక్తికర వ్యవసాయ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.